హలో అండి. ఇప్పుడు నేను ఒక ఆడపిల్ల స్టోరీ చెప్పుదామని మీ ముందుకు వచ్చినాను. ఇది నిజంగా జరిగిన స్టోరీ అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళకి ఇలా జరిగింది. నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇలా జరిగిందన్నమాట. ఇది ఇప్పుడు నేను ఈ స్టోరీని మీకు ఎలా చెప్పబోతున్నానంటే, నా మాటగా నేను చెప్పబోతున్నానన్నమాట. నా పేరైతే గీత అన్నమాట. నేను ఇంటికి పెద్ద కూతురిని. నా తర్వాత ఒక చెల్లి, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అయితే నేను పుట్టినంక మా అమ్మ, మా నాన్నకు బాగా గొడవలయ్యేది. ఎందుకంటే మా నాన్నకు ఫస్టే ఆడపిల్ల పుట్టింది అని మా నాన్న మా అమ్మను బాగా టార్చర్ పెట్టి వాళ్ళ పుట్టింట్లో వదిలేసేవాడు. అయితే ఒకరోజు మా అమ్మమ్మ వాళ్ళ చెల్లికి వా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ ఆయనకు పిల్లలు లేకపోయారు. పిల్లలు లేరు. అందువల్ల నన్ను దత్తత తీసుకున్నారు. మా అమ్మని అడిగి, "నువ్వు నీకు ఆడపిల్ల పుట్టిందని మీ ఆయన నిన్ను వదిలేసిండు కదా! మాకెలాగో పిల్లలు లేరు కదా! ఆ పిల్లని మా పిల్లగా మేము పెంచుకుంటామని" వాళ్ళ పిల్లగా వాళ్ళు తీసుకెళ్ళిపోయారన్నమాట. వాళ్ళ పిల్లగా వాళ్ళు తీసుకెళ్ళి అయితే వాళ్ళది కేరళ అన్నమాట. అయితే వాళ్ళ పిల్లగా నన్ను తీసుకెళ్ళి నాకొక్క రోజు కూడా నిజం చెప్పకుండా వాళ్ళ కూతురుగానే నన్ను పెంచారన్నమాట. అయితే నన్ను అలా తీసుకెళ్ళినాక మా అమ్మని మా నాన్న తీసుకెళ్ళిండు. మళ్ళీ వాళ్ళకు పిల్లలు కలిగారు. నాకిద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి. అయితే నేను కేరళలో పెరిగినానన్నమాట. కేరళలో వాళ్ళ కూతురుగానే నేను పెరిగినాను. నాకొక్క రోజు కూడా వాళ్ళు నిజం చెప్పలేదన్నమాట. అయితే మా తాతయ్య అంటే నేను వాళ్ళనే నాన్న, అమ్మ అనుకున్నాను. నాకు తర్వాతే తెలిసింది వాళ్ళు నా తాతయ్య, నా అమ్మమ్మ అని. అయితే ఒకరోజు నన్ను పెంచిన మా తాతయ్య, మా నాన్న ఒక చిన్న వ్యాపారం చేసిండు. చేపల వ్యాపారం చేయటం వల్ల బాగా అంటే బాగా లాసొచ్చింది. అయితే ఇంతకుముందు కూడా వాళ్ళకు వేరే షాప్ ఉండేది. దాంట్లో బాగా కలిసొచ్చిందన్నమాట. అయితే వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు ఇని అయన్నీ వదిలేసుకొని చేపల బిజినెస్ చేయటం వల్ల బాగా అంటే బాగా లాసొచ్చినంక మా చుట్టాలు అంటే మా తాతయ్య వాళ్ళ చుట్టాలు మమ్మల్ని అసలు దగ్గరికి కూడా రానీయలేదు. మమ్మల్ని చాలా దూరం పెట్టారు. అయితే నాకు కొన్ని రోజుల తర్వాత నేను నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ఊహ తెలిసింది. కానీ నాకు అప్పటికే వాళ్ళే అమ్మ, నాన్నగా తెలుసు కాబట్టి నేను వాళ్ళనే అమ్మ, నాన్నగా అనుకున్నాను. అయితే నాకొక్క 13 సంవత్సరాలు అట్లా వచ్చేదాకా కూడా మా తాతయ్య అంటే నన్ను పెంచిన అమ్మ, నాన్న ఇప్పటికీ బాగా కష్టాలల్లనే ఉన్నారు. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. అది నాకు గుర్తుంది. కానీ కష్టాలొచ్చినప్పుడు అన్నీ పోయినాయి. అన్నీ పోయినాయి అని నేను బాధపడుకుంటా కూర్చోలేను కదా! అప్పటికి నన్ను బయటికి పనికి పంపకుండా వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. అయితే అప్పటికి నేను వాళ్ళే నా అమ్మ, నాన్న అనుకున్నాను. అయితే మా అమ్మమ్మకి వాళ్ళ అక్క ఉంది. అంటే నా అమ్మ వాళ్ళ అమ్మ అన్నమాట. ఆమంటే ఆమెకు చాలా ప్రాణం అన్నమాట. అయితే ఒకరోజు మా ఊరు ఎళ్దాము అని అన్నది. అయితే నేను మా ఊరు కేరళనే కదా అనుకున్నాను. కాదమ్మా మన ఊరు కేరళ కాదు. మన ఊరు ఇలాగా మా తెలంగాణ అని చెప్పింది. అయితే సరే వాళ్ళ చుట్టాలని చూడటానికే కదా మా అమ్మ అనుకుంటుంది అనుకొని నేను, మా అమ్మ, మా తాతయ్య అంటే మా అమ్మమ్మ, మా తాతయ్య బయలెల్లి వచ్చినామన్నమాట. బయలెల్లి వచ్చినంక వాళ్ళు మా అమ్మమ్మ డైరెక్ట్‌గా మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంటికి అన్ తీసుకెళ్ళింది. అయితే మా నాన్న, మా అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటన్నారు. మా తమ్ముడు, మా చెల్లి కూడా వాళ్ళు అక్కడే ఉంటన్నారు. కాపోతే వాళ్ళెవ్వరూ నాకు తెలవదు. అక్కడికెళ్ళినంక అక్కడ ఏదేదో జరుగుతుంది. ఏదేదో గొడవలయితున్నాయి. మా నాన్న, మా అమ్మ, మా అమ్మమ్మ వీళ్ళంతా మా అమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ, మా సొంత అమ్మ వాళ్ళమ్మ మా అమ్మొచ్చింది, నా చెల్లి వచ్చింది, నా మరిది వచ్చిందని చాలా సంతోషపడుతున్నారు. అయితే నాకిద్దరు మేనమామలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా పిన్నమ్మ వచ్చిందని చాలా కాగలిచ్చుకుంటున్నారు. కానీ ఒక్కళ్ళు మాత్రం దగ్గరికి రావట్లేరు. కానీ ఎవరు వీళ్ళు అని అడిగితే, మా అమ్మ నా అక్క బిడ్డ, నా అల్లుడు అని చెప్పింది. కాపోతే వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారన్నమాట. ఏది నువ్వు తీసుకెళ్ళిన మా మా అమ్మాయి, మా బిడ్డ ఏదని. కానీ అప్పటిదాకా కూడా నాకక్కడ ఏం జరుగుతుంది తెలవదు. వాళ్ళు గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు. గొడవలు పెట్టుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది నాకు తెలవదు. నాకంతా అయోమయంగుంది. వాళ్ళు మా అమ్మని అంటే మా తాతయ్యను, మా అమ్మమ్మని కొట్టడానికొస్తే మీరెవరు మా అమ్మని, మా నాన్నని కొట్టడానికి వస్తున్నారని నేను వాళ్ళని నిలదీసి అడిగితే, వాళ్ళు అప్పుడు ఒక విషయం చెప్పారన్నమాట. వాళ్ళు
నాకు ఫస్ట్ పుట్టిన కూతుర్ని, నాకు ఫస్ట్ పుట్టిన బిడ్డని వాళ్ళు తీసుకెళ్లారు అని. అయితే నేను కూడా అడిగినాను, మీరెందుకు వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చారు అని. అయితే ఆడపిల్ల పుట్టిందని ఆయన వదిలేసిండు నా అక్క బిడ్డను. నా బిడ్డను వదిలేసిండు కాబట్టి, పుట్టింట్లో వదిలేసిండు కాబట్టి నా బిడ్డ కష్టాలు పడుతుందని తీసుకొచ్చినాను అని మా అమ్మ చెప్పినప్పుడు నేను కూడా వాళ్ళకలాగనే అడిగినాను. ఏదా అమ్మ, ఏదా కూతురని. నాకు ఊగ తెలిసిన కానించి నేనే కదా మీ దగ్గర ఉన్నది. ఆ పిల్ల ఏదని అడిగితే అప్పుడు గుండె పలిగేలాగా ఒక విషయం నన్ను పెంచిన మా అమ్మమ్మ, మా తాతయ్య చెప్పారు. ఆ పాప ఎవరో కాదు, ఆ అమ్మాయివి నువ్వేనని చెప్పినప్పుడు గుండెలు పగిలిపోయినంత అయింది. నాకు ఊహించిన షాక్ అప్పుడు నాకు ఎదురైంది. నేను చాలా అంటే చాలా ఎమోషనల్‌గా చాలా ఏడిచినానన్నమాట. నాకక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళేమో నా కూతురు బతికే ఉందా? నా కూతురు బతికే ఉంది. ఈయేనా నా కూతురే నీ దగ్గర కాగలిచ్చుకుంటున్నారు, పట్టుకుంటున్నారు. నాకసలు ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏం జరుగుతుంది కూడా అర్థం కాలేదు. ఊహించుకొని ఆ ఆలోచనల నుంచి బయటికి తేరటానికే నాకు 2 గంటలు పట్టిందన్నమాట. అయితే ఆ విషయం తెలిసినాక నేను వాళ్ళని నిలదీసి 2 గంటల తర్వాత తేలుకున్నానని చెప్పాను కదా! నేను నిలదీసి అడగంగానే ఇది అది మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పారు. నేను కూడా వాళ్ళ మీదనే కోపపడ్డాను. మీరు వద్దనుకుంటేనే కదా వాళ్ళు నన్ను తీసుకెళ్లారు. ఆడపిల్ల పుట్టిందని మా అమ్మని వదిలేత్తేనే కదా వాళ్ళు తీసుకెళ్లారంటే, ఆ నాన్న కూడా తప్పయిందమ్మా, అదయిందమ్మా, ఇదయిందమ్మా నన్ను క్షమించని నన్ను బతిలాడారు. కానీ నేను సమాధానం అవ్వలేకపోతున్నాను. "నువ్విక్కడే ఉండాలమ్మా" అది ఇదని అడిగినా కూడా నేను సమాధానం అవ్వలేకపోతున్నాను. కానీ అప్పుడే మా అమ్మ, మా నాన్న ఒక ప్లానేసుకొని అది మా తాతయ్యను, మా అమ్మమ్మను బతిలాడినట్టు అడిగారన్నమాట. "మీ పాపని మీరే తీసుకెళ్ళవండి. మీ కాడనే ఉండనియండి" అది ఇదని. కానీ వాళ్ళ కుట్ర అని నాకు తెలవదు. నన్ను పెంచిన మా అమ్మమ్మకు, మా తాతయ్యకి కూడా తెలవదు. అంతా నటించారన్నమాట. ఆ తర్వాత ఆ రోజు నైటు అందరం సరదాగానే ఉన్నామన్నమాట. సరే ఎలాగోలాగ ఒప్పుకున్నారు కదా! ఎలాగోలా జరిగిపోయింది కదా! అన్నట్టు ఎంతో సంతోషంగా ఉన్నామన్నమాట. కానీ ఆ నైట్ గూడా నాకు ఊహించని ఒక షాక్ తగిలింది. అయితే నన్ను నమ్మించి నిద్ర ముంచిన నన్ను కన్న తల్లి, తండ్రి మా అమ్మమ్మని, మా తాతయ్యను నైట్‌కి నైటే బెదిరించి, రౌడీలను పెట్టి బెదిరించి ఆ ఊరు నుంచే పంపించారు. ఇది నాకు తెల్లారినాక తెలిసింది. ఇది తెలిసాక నేను చాలా గొడవ చేసినాను. చాలా బాగా ఏడ్చినాను. నాకప్పుడు పెద్దగా వివరం కూడా తెలవదు. ఒక 14 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో నేను ఏం చేయాలి? ఎలా కేరళ రావాలో కూడా నాకు తెలవదు. నేను బాగా గొడవ చేసినా, మారం చేసినా, అన్నం తినకుండా బాగా అంటే బాగా చికాకు చేసినాను. అప్పుడు వాళ్ళని ఊరోళ్ళందరూ తిట్టారు. తిట్టి ఇలా చేయటం తప్పు, అలా చేయటం తప్పు అని. కానీ అమ్మ, నాన్న మీరెక్కడున్నా మీరు రావాలి. నన్ను పెంచింది మీరే కాబట్టి, నా జీవితం మీరే, నా సంతోషం మీరే. నేను వీళ్ళతో ఉండలేకపోతున్నాను అని ఊకే మనసులో అనుకునేదాన్ని. అది వాళ్ళకి ఇనపడ్డదో ఏమో! అయితే మా చుట్టాలదొక పెళ్ళుంటే వీళ్ళెవ్వరికీ మేమొస్తాను అని చెప్పకుండా సైలెంట్‌గా వచ్చిండ్రన్నమాట. ఆ పెళ్ళికి అటెండ్ అయ్యారన్నమాట. కానీ అప్పటికే ఊరోళ్ళందరూ వీళ్ళని తిట్టటం వల్ల వీళ్ళకి కూడా నన్ను పెంచిన మా అమ్మమ్మ, మా తాతయ్య వచ్చిరని తెలిసినంక నిజాన్ని ఒప్పుకొని మేము చేసింది తప్పేనని కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నన్ను వాళ్ళకొప్పజెప్పారు. అప్పుడే నేను చాలా అంటే చాలా సంతోషపడ్డానన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఒక అమ్మాయికి జరిగిన స్టోరీ. అయితే నేనింకా ఈ అమ్మాయి స్టోరీ ఇంకా చాలా ఉందన్నమాట. అయితే వీడియో చాలా లెంత్ అయిపోతదని నేను సగంలో ఇక్కడే ఆఫ్ జేసినాను. పార్ట్ 2 వస్తది. పార్ట్ 2లో నేను పూర్తి స్టోరీ యాడ్ చేస్తాను. పార్ట్ 2 చూడటానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. పార్ట్ 2 కూడా వస్తది. చూడటానికైతే రెడీగా ఉండండి ఫ్రెండ్స్.